అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వైడి టీవీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే మా వారికి చికెన్ బిర్యానీ తినాలనిపించిందంట. నేను చేసిన చికెన్ బిర్యానీ తినాలనిపించిందంట. అందుకోసమని నేను మార్నింగ్ లేచేసి పూజ అయితే చేసేసుకొని మా వారికి అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. మొన్న తీసుకొచ్చిన చికెన్ ఉంది అయితే ఇప్పుడైతే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఇదిగోండి, ఒక 1/2 కిలో చికెన్ అయితే తీసుకొని నీట్గా కడిగాను. కడిగేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను, ఒక 2 స్పూన్లు కారము, 1 స్పూనున్నర ఉప్పు, పసుపు, ధనియాల పొడి, పెరుగు, అలానే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, లవంగ, యాలక్కాయ, దాల్చిన చెక్క వేసేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇది ఒక 20 నిమిషాలు, ఒక ½ అన్ అవర్ కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల ముక్కకి జ్యూసీగా ఈ మసాలాలన్నీ ముక్కకు పడతాయి అన్నమాట. ఇప్పుడైతే కళాయి పెట్టేసుకుని ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నానండి. ఇది పక్కైతే ఒక గ్లాస్ కరెక్ట్గా 1/2 కిలో చికెన్కి ఒక 1/4 కిలో రైస్ అయితే తీసుకున్నానండి. తీసుకొని నీట్గా కడిగేసి ఒక గ్లాసుకి 4 గ్లాసులు వాటర్ పోస్తాను. ఎందుకంటే మనం అన్నం 80% ఉడికిన తర్వాత మళ్ళీ తీస్తాం కాబట్టి వాటర్ అయితే ఎక్కువే పోసుకోవాలి. వాటర్ పోసేసి దాంట్లో ఉప్పు వేసాను, సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్లు ఉప్పు అయితే వేసాను. లవంగ, యాలక్కాయ, దాల్చిన చెక్క, అలానే బిర్యానీకి సంబంధించినవి అనాస పువ్వు, షాజీరా, మరాఠీ మొగ్గ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ వేసేసి వాటర్ అయితే పోసి పెట్టానండి. ఒక పావు గంట సేపు ఈ బియ్యం కూడా నానటం వల్ల అన్నం అనేది ఒదుగవుతుంది, బాగుంటుంది అన్నమాట. అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించానండి. ఇప్పుడైతే ఈ రైస్ని అయితే ఉడకనివ్వాలి. 80% అయితే ఉడకాలండి రైస్. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఈ చికెన్లో వేసేసుకొని కలుపుకోవాలండి. ఇది వచ్చేసి జీడిపప్పు, బాదం పప్పు అండి. ఒక 10 జీడిపప్పులు, ఒక 10 బాదం పప్పులు కలిపి మిక్సీ అయితే పట్టాను. ఇది మనకి మెత్తగా ఇలా పౌడర్ లాగా వస్తుంది. ఇది మా మటన్ బిర్యానీలో కానీ చికెన్ బిర్యానీ చేసుకునేటప్పుడు ఈ మనం జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ని వేస్తే ముక్క జ్యూసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట బిర్యానీ. సో ఇప్పుడైతే ఈ పౌడర్ని ఒక 4-5 స్పూన్లు వేసేసుకొని కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఒకసారి చూద్దామండి. మూతైతే తీసాను, చూసారు కదా, అన్నం అయితే ఉడుకుతుందన్నమాట. రైస్ మంచిగా ఇంకొక 2 మినిట్స్ ఉడికితే మనకి 80% ఉడికిద్దండి అన్నం. ఒక గ్లాస్ అండి, నేను 1/4 కిలోకి ఎక్కువే ఉంది ఆ గ్లాస్ బియ్యం కడిగి ఒక ½ అన్ అవర్ నానబెట్టాను. నానబెట్టడం వల్ల రైస్ అనేది ఒదుగవుతుంది. మనం రెగ్యులర్గా వండుకునే రైస్ కూడా అండి కడిగి ఒక పావు గంట సేపు నానబెడితే అన్నము త్వరగా ఉడుకుతుంది, అన్నం ఒదుగవుతుంది. ఇదిగోదండి, ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ పోసే, ఇది 1/4 కిలోకి ఎక్కువే ఉంటుంది అనమాట. దీనిడు రైస్ అయితే కడిగి ½ అన్ అవర్ నానబెట్టాను. చూడండి ఎంత బిర్యానీ అయితే మీరే చూడండి, 1/2 కిలో దాకా అయిద్దండి బిర్యానీ. ఇప్పుడు ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్ దీంట్లో వేసుకోవాలండి. కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ కూడా దీంట్లో వేసుకోవాలి మొత్తం. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని చికెన్ని మళ్ళీ మొత్తం ఒకసారి ఆయిల్ వేసాను. ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకుంటే చికెన్ బిర్యానీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఇది మొత్తం ఇలా కలుపుకున్నాం కదా, ఆయిల్ అయితే సరిపోతుంది. ఇంకా పుల్లటి పెరుగు అయితే వేసాను. పుల్లటి పెరుగు లేదు అనుకున్న వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అండి. ఒకసారి రైస్ చూద్దామండి. చూసారు కదా, రైస్ అయితే ఉడికిందండి. ఇప్పుడు ఈ గిన్నెలో బిర్యానీ అయితే చేస్తున్నామండి. రైస్ అయితే 80% ఉడికింది. ఇప్పుడు జాలి గంటతో రైస్ తీసుకొని దీంట్లో
దీంట్లో వేసుకోవాలండి. చూసారు కదా, ఒక్క గ్లాసే నేను రైసు. బియ్యం కూడా చాలా బాగున్నాయండి. ఎప్పుడైనా బిర్యానీకి పాత రైస్ తీసుకోవాలి. ఇలా వంపుకుంటూ రైస్ని వడేసుకుంటూ వేసుకోవాలి. మా నలుగురికి సరిపోతుందండి ఇది. చూడండి ఎంత రైస్ అయిందో. ఇదైతే ఆఫ్ చేసే స్టవ్. ఇప్పుడైతే ఇటైతే స్టవ్ అయితే పెట్టుకోవాలండి. దీంట్లో కొంచెం పుదీనా, దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, అలానే అక్కడక్కడ నెయ్యి. నెయ్యి అయిపోయిందండి, నిండుకుంది. నెయ్యి కూడా వేసేసుకొని, కావాలంటే ఫుడ్ కలర్ వేసుకునే వాళ్ళు వేసుకుంటున్నారండి. మేమైతే ఫుడ్ కలర్ ఏమీ వేయమండి. వేయకుండానే ఇలా చేస్తున్నాను. సింపుల్గా చేస్తున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే. ఎక్కువ మసాలాలు అవి ఇవి ఏమి వేయకోకుండా అండి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద మూత అయితే పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ సిమ్లోనే ఉడకనిస్తే మంచిగా చికెన్ అనేది కింద మంచిగా కుక్ అవుతుంది. అప్పుడు చికెన్ పీస్ కూడా జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట. నేను బయటకు వెళ్ళినప్పుడైతే బిర్యానీలో పీసులు అస్సలు తిననండి. ఆ పీసులు ఒకలాగా అనిపిస్తుంది, కొంచెం ఉడికినట్టు ఉంటాయి అని చెప్పేసి రైస్ తింటా. కానీ బయటకు వెళ్ళినప్పుడు బిర్యానీలో ఉన్న పీసులు అస్సలు తిననండి. ఇంట్లో మా వారు చేసి నాకు కూడా చాలా ఇష్టం బిర్యానీ. సో మా వారితో చేయించుకొని తింటాను. చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా. ఈరోజైతే నేను చేస్తున్నాను అనమాట చికెన్ బిర్యానీ. తిని మా వారు ఎలా టేస్ట్ ఎలా ఉందో చెప్తారనమాట. ఇప్పుడైతే దీని మీద మూత అయితే పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ సిమ్లో ఉడికినివ్వాలి. మూత పెట్టుకొని ఇదైతే క్యాప్ పెట్టానండి. పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 30 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి బిర్యానీ. అప్పుడు మంచిగా కుక్ అవుతుంది అనమాట. చికెన్ కూడా కింద చికెన్ మొత్తము ఈక్వల్గా ఉడికిపోతుంది. బిర్యానీ చేశానండి. 30 మినిట్స్ ఉంచేసేసుకొని సిమ్లో బంద్ చేశాను. చూడండి ఒకసారి దగ్గరకు వచ్చి. సో ఈరోజు మా వారికి బిర్యానీ కావాలనిపించిందంట, తినాలనిపించిందంట. అయితే నేనైతే బిర్యానీ అయితే చేశాను. అలానే నా స్టైల్లో చేపల పులుసు చేశానండి. నేను చేసే చేపల పులుసు అంటే మా వారికి చాలా ఇష్టం అనమాట. ఈరోజు చేపల పులుసు చేశాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తారనమాట. అలానే ఇది వచ్చేసి మా వారికి చాలా ఇష్టం నీళ్ళెగ్గు కూర. నీళ్ళెగ్గు కూర నీళ్ళెగ్గు కూర అయితే చేస్తున్నానండి. సో ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఇవన్నమాట. ఇప్పుడు తింటాము. ఎలా ఉంది ఏంటో చూడండి మీరే. సో నేను చేసిన బిర్యానీ ఇదన్నమాట. మా ఆవిడ పొద్దున్న లేచి బిర్యానీ చేసింది, చికెన్ బిర్యానీ. ఇంకేంటి పెరుగు. ఇది నిన్న నేను చేసిన ములక్కాయ టమాటా కర్రీ, మై ఫేవరెట్ ఎగ్ కర్రీ. ఇది మా ఆవిడ ఇలా మెంతులు నానేసుకొని తింటుందన్నమాట. మెంతులు మొలకలు వచ్చాక అవి చెట్లు వచ్చినాయి, మొలకలు కాదు చెట్లు. చేపల పులుసు కూడా చేసావా? చేపల పులుసు వావ్, కమ్మడి వాసన వస్తుంది. మెంతులు మార్నింగ్ నానేస్తే రేపు మార్నింగ్ అలా మొక్కలు వస్తున్నాయి. నైట్ టైంలో పల్చడి కలిపి పక్కన పెడితే మొక్కలు వచ్చాయి. బిర్యానీ చేసేనా చేయండి. అది చేపల పులుసులోకి అంటే సో ఎలా ఉందో ఏంటో. ఫస్ట్ మా అన్నకి కదా మనం పెట్టేది. మసాలా వాసన గుమగుమాయిస్తుంది. తినేలా ఉంది కదా.
బాగుంది. నేను తింటున్నా. సండే స్పెషల్ మామిడి చేసిన బిర్యానీ. బాగుంది, బాగా కుదిరింది. నేను చేసింది బాగుంది. ఎలా చేసింది అంటే నేను కూడా వీడియో చూడాలి మీతో పాటే. థ్యాంక్ యూ, బాయ్.